గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, దేవశ్రీ మేడం, వెల్కమ్ టు జూమ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో లీడర్స్ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం, దేవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ మేడం గారు. దేవిశ్రీ మేడం గారు, వెల్కమ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ కూడా. నా పేరు దేవి అండి. నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. ప్రెసెంట్ అయితే నేను బీటెక్ కంప్లీట్ చేసి వెస్టీజ్లోకి అనేది వచ్చానండి. నేను బీటెక్ చదివేటప్పుడే, అంటే నా బీటెక్ చదివే టైంలో మాకు వెస్టీజ్ అనేది పరిచయం అయింది. మా మదర్కి పరిచయం అయిందండి. అంటే అక్కడ నేను ఉన్నాను. సో మా అప్లయన్స్ అనే వాళ్ళు వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే నాకు ఏమీ అర్థం అవ్వలేదు అందులో. ఎందుకు అంటే ఫస్ట్ టైం వింటున్నాను, అంతా కొత్తగా ఉంది. ప్రోడక్ట్ చెప్పేశారు, వెంటనే ప్లాన్ చెప్పేశారండి. నాకేమీ అర్థం అవ్వలేదు. అర్థం అవ్వలేని టైంలో ఏమైందంటే నాకు అక్కడ 2 పాయింట్లు అనేవి అర్థమైందండి. ఏంటంటే మోకాళ్ళ నొప్పులు మా అమ్మగారికి ఉన్నాయి కాబట్టి ఇది మోకాల్లో జిగురుని తయారు చేస్తది. ఇవి మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్ అన్న పాయింట్ ఒకటి అర్థమైంది. నెక్స్ట్ రెండోదేంటంటే బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 3% అని అర్థమైంది. కానీ బ్రాంచ్ అంటే ఏంటో తెలీదు. అంటే మిగతా ఏమి కన్‌ఫ్యూజ్‌గా ఉంది గానీ ఏమి ఓకే. నాకు అర్థమైంది మోకాళ్ళ నొప్పులకి కదా! సరే అని చెప్పేసి వెంటనే మాకు మోకాళ్ళ నొప్పుల ప్రోడక్ట్ ఇచ్చారండి. గ్లూకోజమైన్ కాల్షియం మా అమ్మగారికి. అక్కడ 1 మంత్ వాడాను మేడం. వాడిన తర్వాత మీకు రిజల్ట్ వస్తే ఆఫీస్‌కి రండి అని చెప్పారు. సో 1 మంత్ వాడారు. మంచిగా రిజల్ట్ వచ్చింది. చెప్పారు నొప్పులొస్తాయని చెప్పారు. సేమ్ అలానే నొప్పులొచ్చాయి. వెంటనే మా అమ్మగారు తగ్గింది కదా! పర్చేస్ చేయడానికని ఆఫీస్‌కి వెళ్లారు. అప్పుడు ఐడీ వేసుకున్నారు. మిగతా ప్రోడక్ట్ తీసుకొచ్చారండి. నేను ఈలోపు హాస్టల్‌కి వెళ్ళిపోయాను కాకినాడ. వెళ్ళిన తర్వాత నాకు ఆహ్, అక్కడ ఫుడ్డు అనేది మాకు ఆయిలు మన ఇంటి దగ్గరలాగా, అంటే హాస్టల్ అన్న తర్వాత అంత మన ఇంటి దగ్గరలా ఉండదు కదండీ ఫుడ్డు. అక్కడ నాకెళ్ళగానే డైజెషన్ కంప్లెయింట్ వచ్చిందండి. అండ్ ఇంకోటేంటంటే అదంతా కూడా పొల్యూషన్ ఏరియా మాట. నాకు పింపుల్స్ అనేవి కూడా వచ్చేసాయండి. చాలా పొల్యూట్ ఏరియా. చాలా దుమ్ము అది ఎక్కువున్న ఏరియా అండి అది. సో, పింపుల్స్ కూడా నాకు వచ్చాయి. ఆహ్, నేను దసరా హాలిడేస్‌కొచ్చానండి ఇంటికి. దసరా హాలిడేస్‌కొచ్చినప్పుడు మా మదర్ ఏం చేశారంటే నన్ను కూడా ఆహ్, ఆఫీసు తీసుకొని మీటింగ్‌లు మన గ్రేట్ డాక్టర్ దొరబాబు సార్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు కదండీ! వన్ డే వర్క్‌షాప్‌లాగా కూర్చోబెట్టారు. నన్నుని కూర్చోబెట్టినప్పుడు ఆహ్, అక్కడ పాలకొల్లు సుధాకర్ సార్ చెప్పారండి. ఇందులో డైజెషన్ కంప్లెయింట్‌కి కాంబయోటిక్స్, అలోవెరా వాడితే మంచిగా క్లియర్ అవుతదని చెప్పారు. సో, నేనప్పుడు ఏం చేశానంటే అలోవెరా, కాంబయోటిక్స్ పట్టుకొని నేను హాస్టల్‌కనేది వెళ్ళానండి. తీసుకొని నేను హాస్టల్‌కి పట్టుకెళ్ళిపోయాను. నాకు డైజెషన్ కంప్లెయింట్ ఈ ద అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి దసరా వరకు చాలా ఇంకా హ్మ్. చాలా ఎక్కువ కంప్లెయింట్ అండి. అది నాకు ఎంత బాగా క్లియర్ అయిందంటే అలోవెరా కాంబయోటిక్స్ వాడిన తర్వాత నాకు ఎప్పుడైతే నాకు సిక్స్త్ క్లాస్ నుంచి గుడ్డు తింటే పడదో, ఆ కంప్లెయింట్ కూడా నాకు ఈ అలోవెరా కాంబయోటిక్స్ వల్ల తగ్గిపోయిందండి. ఇప్పటికి నాకు డైజెషన్ కంప్లెయింట్ అంటూ, అంటే
నేను వాడి ఇన్ని ఇయర్స్ అయింది. కానీ ఇప్పటికొచ్చి నాకు ఒక్కసారి కూడా మళ్ళీ ఆ కంప్లెయింట్ అనేది రాలేదండి. అంత రికవరీ అయిందండి నాకు ఈ అలోవెరా కాంబిటిక్స్ వల్ల. నెక్స్ట్ నాకు అలా రాను రాను అంటే ఇందులో ఫేస్ వాష్, ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడాను. కానీ నాకు పింపుల్స్ అనేవి తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే ఫెయిర్‌నెస్ క్రీమ్ పనేంటంటే గ్లోనిస్తది తప్ప పింపుల్స్ అనేవి తగ్గించదు. నేను ఇలా మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ అని ఆహ్, క్రిస్మస్ హాలిడేస్‌కొచ్చానండి మధ్యలో. ఇలా నేను హాలిడేస్‌కి వచ్చే క్రమంలో ఏమైందంటే, పింపుల్స్‌కి కూడా బ్లెమిషియల్ ఉంది అని ఎప్పుడు తెలిసిందండి నాకు? నా బీటెక్ కంప్లీట్ అవుతుందనగా తెలిసింది. బ్యూటీ ప్రొడక్ట్స్‌తో ట్రైనింగ్ అనేది అంటే ఆ! సప్లిమెంట్స్ వరకు చెప్పేవారు. తర్వాత దీనికుంటాయి అని ఎప్పుడు నేను వినలేదండి. సో, నాకు తెలీదు. నాకు పింపుల్స్‌కి అప్పుడు తెలిసిందండి. బీటెక్ కంప్లీట్ అవుతుందన్న టైంలో బీటెక్ కంప్లీట్ అయ్యాక తెలిసిందండి నిజంగా అయితే నాకు బ్లెమిష్ జెల్ వల్ల నాకు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను బ్లెమిష్ జెల్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అలానే ఆహ్, ఎస్‌పీఎఫ్ 15+ వాడానండి. నీము, టాక్సిక్లిన్ ఈ 5 ఐటెమ్స్ యూజ్ చేశాను. నాకు పింపుల్స్ అనేవి చాలా తగ్గాయండి. ఇదివరకు అయితే అంటే నేను బయటవేవి కూడా ఎప్పుడు యూజ్ చేయలేదండి ఫేస్‌కి. ఆహ్, మామూలుగా తగ్గేవి. పొల్యూషన్‌లోకి వెళ్ళగానే మళ్ళీ మామూలయిపోయేదండి. కానీ నాకు ఇప్పటికొచ్చి మళ్ళీ ఆ కంప్లెయింట్ అనేది రైజ్ అవ్వలేదు. ఆహ్, తెలుసు కదండీ! లేడీస్‌కి అప్పుడప్పుడు వస్తాయి. అలా తప్ప నాకు మామూలుగా అయితే పింపుల్స్ రాలేదండి. అంత రికవరీ అయింది నాకు ఆహ్, పింపుల్స్‌కి. సో, ఈ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేశానండి. నా బీటెక్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే బూట్ క్యాంప్ అండి. శ్రీశైలం బూట్ క్యాంప్‌కి వెళ్ళాను నేను. అంటే కంప్లీట్ అయ్యి ఇలా కంప్లీట్ అవ్వగానే వచ్చిందండి ఆపర్చునిటీ. శ్రీశైలం బూట్ క్యాంప్‌కెళ్ళాను. ఫస్టు పెద్ద మీటింగ్ ఏదన్నా ఉందంటే అదే అండి. రేపు వెళ్ళడం అనగా ఈరోజు చెప్పారు. వెళ్ళాను. మన శ్రీశైలం అక్కడ శేషావల్లి సారు ఆహ్, టీమ్‌లో బూట్ క్యాంప్ అనేది రన్ చేస్తున్నారండి. ఆహ్, 2 డేస్ బూట్ క్యాంప్ అంటే 2 నైట్స్ అండి. చాలా ఎక్సలెంట్‌గా చాలా ఇంకా అంటే తక్కువ మందితో చేశారండి. 100 మెంబర్స్‌తో చేశారు. 120 మెంబర్స్‌తో చేశారండి బూట్ క్యాంపు. ఆళ్ళే రూములు తీసి అన్నీ చేశారు. అందుకే టికెటు రూ. 2,500 టికెట్ అండి. ఆహ్, మాకు మొత్తం 2 డేస్ ఫుడ్డు అలా అన్నీ చూసుకున్నారు. టెంపుల్‌కి వెళ్ళాము. నిజంగా అంటే నేను వెళ్ళింది మేము ఇక్కడి నుంచి మన ఏపీ నుంచయితే ఎంతమందెళ్ళామంటే అంటే ఏపీ నుంచంటే డాక్టర్ గారి టీము. ఏపీలో ఉన్న టీమ్ నుంచయితే ఎంతమందెళ్ళామంటే 8 మెంబర్స్ వెళ్ళామండి. ఇద్దరు లేడీస్‌మి, 6 మెంబర్స్ జెంట్స్ అండి. అంటే మన ప్రొడక్ట్సే క్వాలిటీ కాదండి. మన దాంట్లో ఉన్న పర్సన్స్ కూడా క్వాలిటీ పర్సన్స్ అని నాకు ఫస్ట్ టైము అనిపించిందండి. నేను ఫస్ట్ టైమ్ అన్‌నోన్ పర్సన్స్‌తో ట్రావెల్ చేయడం అదే. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మేమందరం వెహికల్ పెట్టుకొని అమౌంట్ 2,500 చార్జెస్ పెట్టుకొని వెళ్ళామండి. నిజంగా చాలా చూసుకున్నారండి. ఆ సార్ వాళ్ళుని. తర్వాత ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత రూమ్స్ ఉండి ఫుడ్ అన్నీ చూసుకున్నాం. అక్కడ మరి ఏదో ఒకటి నేర్చుకొని రావాలి కదండీ! మరి నాకైతే అన్నాటిల్లో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే శిక్షావల్లి సార్ చెప్పింది. బ్రతకడానికైతే ఏదన్నా జాబ్ చేయండి. పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం మరి కష్టపడి చదివించారు కదా! మీరు జీవించడానికైతే వెస్టీజ్ చేయండి. ఎందుకంటే మీకంటూ ఒక ఫ్యామిలీ వస్తది కదా! అని చెప్పారండి. అక్కడ యూత్ ఎక్కువ ఉండడం వల్ల. సో, ఇలా చెప్పే క్రమంలో సారు ఇంకో మాట చెప్పారండి. ఇప్పుడు ఆహ్, టాటా ఉన్నారు కదా! రతన్ టాటా గారు ఉన్నారు కదా! ఆయన ఆహ్, టాటా షోరూము అంటే కార్ షోరూమ్ ఒకటే రన్ చేయొచ్చు కదా! మరి ఎందుకు మిగతాయి కూడా ఎందుకు రన్ చేస్తున్నారు? ఒక వ్యక్తి ఇన్ని వర్కులు చేసేటప్పుడు మరి మీరెందుకు చదువుకుంటూ వెస్టీజ్ చేయలేరు? మీకు జాబ్ చేస్తున్నారు కదా!
అంటే మీకు చదివిన వెంటనే జాబ్ వస్తే పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ చేస్తారు కదా! మరి జాబ్ చేస్తూ వెస్టీజ్ ఎందుకు చేయలేరు? అంటే యాక్చువల్‌గా అందరూ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత పొద్దున్న వెళ్తారు, సాయంత్రము వస్తారు. ఖాళీ ఉండదు అంటారండి. యాక్చువల్‌గా చెప్పాలంటే జాబ్ చేసే వాళ్ళకి చాలా ఖాళీ అంటే ఖాళీ ఉంటదండి. ఎందుకు ఉంటదంటే ఎవరి జాబ్ కూడా 8:00కి, 7:00కి వెళ్ళి జాబ్ చేసే జాబ్ కాదు కదండీ. 9కి వెళ్ళి, 10కి వెళ్ళే జాబ్‌లుంటాయి. అంటే అక్కడ చెప్పారండి. ఈలోపు 1 ½ అవర్, 2 అవర్స్ మీరు బిజినెస్ చేయొచ్చు వెస్టీజు. ఎందుకంటే అందరూ మెలకువగా ఉంటారు కాబట్టి. మళ్ళీ ఎవరి జాబ్‌లు కూడా నైట్ 9 వరకు ఉండవు కదా! 6, 5:30తో క్లోజ్ అయిపోతే, మరి ఈ టైంలో కూడా మీరు చెయ్యొచ్చు. 1 ½ అవర్, 2 అవర్స్ చేయొచ్చు. అంటే మీకు రోజుకి ఎలా లేదన్నా ఒక 4 అవర్స్, 3 అవర్స్ మీ చేతుల్లో ఉంటది పని. ఖాళీ అనేది. సో, ఖాళీ లేదని చెప్పకండి అని అక్కడ శేషావలి సార్ చెప్పారండి. సో, అప్పుడు అర్థమైంది ఓకే. మనకి అంటే నేను అప్పటి వరకు వెస్టీజ్‌లోకొద్దామని గాని, వెస్టీజ్ చేద్దామని గాని నా మైండ్‌లో అనేది లేదండి. అప్పుడు డెసిషన్ తీసుకున్నానండి. ఏదేమైనా సరే సక్సెస్ అవ్వాలి అని. వచ్చానండి. వచ్చిన తర్వాత హ్మ్. 12% తర్వాత బ్రాంజు కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని నేను నెక్స్ట్ ఏం చేశానంటే ఆహ్, నేర్చుకున్నానండి. ఫస్టు ఇందులో ఏం చేశానంటే వెంటనే ఫీల్డ్‌కి వెళ్ళిపోలేదండి నేను. నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానంటే మా అమ్మగారితో పాటు వెళ్ళేదాన్నండి. వెళ్ళి ఏం చేసేదాన్నంటే మా అమ్మగారు ఎలా చెప్తున్నారు, డెమోస్ ఎలా చేస్తున్నారు అనేది నేను నేర్చుకున్నాను. ప్లాన్ ఎలా చెప్తున్నారు నేర్చుకున్నాను. తర్వాత మన గ్రేట్ అప్లైనర్ రవికృష్ణ సారు మా అమ్మగారిని నన్ను కూర్చోబెట్టి ఒక మాట చెప్పారండి. ఏమిటంటే దేవి మీ అమ్మగారు ఒక్కరే కదా కష్టపడుతున్నారు. నువ్వెందుకు రైట్ హ్యాండ్ అవ్వకూడదు? అంటే మీ తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు కదా! నువ్వెందుకు ఇందులో సంపాదించి మీ అమ్మగారికి సపోర్ట్‌గా ఉండకూడదు? నువ్వు ఇన్‌కమ్ ఎంతో కొంత సంపాదిస్తే నీ ఇన్‌కమ్ కూడా ఉపయోగపడతది కదా! అని చెప్పారండి. నిజమే కదా! అని ఆహ్, సార్ చెప్పిన మాట ప్రకారంగా నేనేం చేశాను, సారు లీడర్స్ అందరిని కూర్చోబెట్టి ప్లాన్ నేర్పించారండి. ప్లాన్ నేర్చుకున్నాను. తర్వాత ప్రొడక్ట్ ఎలా చెప్పాలి ఏంటో మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. మీటింగ్స్‌కి అటెండ్ అయ్యాను. ఇలా నేర్చుకునే క్రమంలో ఒక 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేశానండి. ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నాకు బిజినెస్ అంటే వెళ్ళేదాన్ని గానీ అట్‌లీస్ట్ ఒక సోప్ కూడా నేను సేల్ చేయలేకపోయేదాన్నండి. ఎందుకు అంటే కొత్త. నాకు ఏమీ తెలిసేది కాదండి. ఎంత నేర్చుకున్నా తెలిసేది కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఇంకా ఎక్కువ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం నేర్చుకున్నాను. నెక్స్ట్ వైజాగ్ బూట్ క్యాంప్ అని ఇలా మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం వల్ల అంటే ఇక్కడ కొత్తలో తెలియకపోవడానికి, పాతయ్యే కొలది తెలియడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక బండరాయి మీద కంటిన్యూగా చుక్క, చుక్క, చుక్క పడ్డదనుకోండి, అది కంటిన్యూస్‌గా పడితే ఆ చుక్క, చుక్క, చుక్కకి బండరాయి కూడా ముక్కలవుతదండి. అంటే స్ట్రాంగ్‌నెస్ అంత స్ట్రాంగ్‌గా కంటిన్యూగా పడడం వల్ల. అదే ఒకే దాని కోసం మనం పదే నేర్చుకుంటే ఏమవుతదండి, ఖచ్చితంగా మనకి కూడా పర్టిక్యులర్ దాని మీద నాలెడ్జ్ అనేది వచ్చేస్తది. ఇన్ని క్యాంపులకి, మీటింగ్స్‌కి, వన్ డే వర్క్‌షాపులకి ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్, ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు ఏమర్థమైందంటే, అంటే నేను ప్రతి దానికి వెళ్ళేది దేనికోసమండి? వెస్టీజ్ కోసం. అంటే వెస్టీజ్ కంపెనీ కోసం. మరి వెస్టీజ్ కంపెనీ కోసం నేను వెళ్ళడం వల్ల, దాని కోసం నాకు పర్టిక్యులర్‌గా నాలెడ్జ్ అనేది పక్కాగా తెలిసిపోద్ది. సో ఓకే. నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే నేను బయటికెళ్ళి చెప్తే నేను లీడర్స్‌ని తెప్పించగలను అన్న కన్ఫర్మేషను నా బ్రెయిన్‌కొచ్చిన తర్వాత సింగిల్‌గా వెళ్ళేదాన్నండి. షాపులకని, ఆటిలకని. అంటే నాకు ఆహ్, ఎలా అంటే ఎం వెళ్ళిపోయేదాన్నండి. వెళ్ళిపోయే టైంలోని ఏం చేసేదాన్నండి లీడర్స్ ఫస్ట్ కస్టమర్స్ వచ్చేవారండి. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు లీడర్స్ వచ్చారు. భాగ్య మేడము మా అమ్మగారు భాగ్య మేడంని మా అమ్మగారు పరిచయం చేశారండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సారండి. నిజంగా దేవుడిచ్చిన సారండి. ఆహ్, సారయితే నాకు పేస్ట్‌తో పరిచయం అయ్యారండి. నిజంగా వండర్‌ఫుల్ లీడరండి. తర్వాత
ఎలా నాకు లీడర్స్ అనేవాళ్ళు పరిచయం అయ్యారండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్మ్, ఎదురు దెబ్బలు అంటే చూడండి, చిన్నపిల్లలు చిన్నప్పుడు నడవటానికి చాలా వరకు ట్రై చేస్తారు. ట్రై చేస్తూ పడతారు. పడినప్పుడు ఏం చేస్తారండి, పెద్దవాళ్ళు మనము పడిపోయారు అని చెప్పి లెగదీయడానికి వెళ్తే ఏమంటారండి, లేదు పడితే లెగిస్తారు, నడవటం వస్తది అని అంటారు కదా! అలానే ఇందులో నేను పడ్డానండి. పడ్డాను, లేచానండి. పడేటప్పుడు ఎంత అంటే నాకు ఫస్టు నాకెక్కడ దెబ్బ తగిలిందంటే, నేను ఆహ్, సిల్వర్ డైరెక్టర్‌గా ఎల్‌ఓబితో క్వాలిఫై అయ్యానండి. అంటే ఎల్‌ఓబి వచ్చింది. నాకు 18,000 చెకొచ్చినప్పుడు ఒక పర్సన్ నాకు కాల్ చేసి మరీ చెప్పారండి, "మీకు నెక్స్ట్ మంత్ ఇన్‌కమ్ రాదు. ఎందుకంటే నేను మానేస్తున్నాను. నా వల్లే కదా మీకు అంత ఇన్‌కమ్ వచ్చింది" అని ఫోన్ చేసి మరీ చెప్పారండి. చెప్పినప్పుడు నాకు బాధ కలగలేదండి. ఎందుకు బాధ కలగలేదంటే రీజన్ చెప్తాను. కలగలేదు. కలగలేనప్పుడు నేనేం చేశానంటే, ఆ పర్సన్ నాకు ఇంకో లీడర్‌ని పరిచయం చేసి వెళ్ళిపోయారండి. ఆ లీడర్‌తో నేను ఆ సార్‌తో నేనేం చేశానంటే, ఆ సార్‌కి ఆహ్, బ్రాంజ్ అవ్వాలని ఆ నెలలోనే టార్గెట్ పెట్టుకున్నారు. నేనేం చేశానంటే, ఓకే సార్ నేను సర్వీస్ ఇస్తానని చెప్పి, ఆ సార్‌తో బ్రాంజ్ డైరెక్టర్‌గా నేను సర్వీస్ ఇవ్వడానికి ఫీల్డ్ వర్క్ వెళ్ళేదాన్నండి. ఎప్పుడెళ్ళేదాన్నంటే మార్నింగ్ 7కి బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. నైట్ 10:30, 11 ఆ టైం అయ్యేదండి. అంటే నన్ను సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చేవారండి. ఆ సారు అంటే ఎంత సేఫ్‌గా అంటే నన్ను ఏ రోజు కూడా ఫీల్డ్ వర్క్‌లో నాకు ఇబ్బందనేది ఎప్పుడు కలగలేదండి. ఈళ్ళతో ఫీల్డ్‌కి ఎందుకు వెళ్తున్నానా అని క్వెషన్ మార్క్ ఎప్పుడు వేసుకోలేదండి. సేఫ్‌గా ఫీల్డ్ వర్క్ వెళ్ళేదాన్ని. ఫీల్డ్ వర్క్ చేసుకొని ప్రొడక్ట్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం మేము. ఆ సార్‌తో ప్రొడక్ట్ పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం. లీడర్స్‌ని తెచ్చుకునేవాళ్ళం. ప్రొడక్ట్ సేల్ చేసేవాళ్ళం. ఇలా చూసి ఏమైందంటే ఆ నెల ఆ సార్ తోటి 3200 పాయింట్లతో క్వాలిఫై అయ్యారండి. నాకు ఎల్‌ఓబి వచ్చింది. పైకి సిల్వర్ డైరెక్టర్‌గా ఎల్‌ఓబి వచ్చింది. ఆ నెక్స్ట్ మంత్ కూడా చెక్ వచ్చిందండి. నేను అంటే ఇక్కడ ఇంకో పాయింట్ అండి. నేను ఆ సార్‌తో బ్రాంజ్‌ని చేయడానికి వెళ్తూ నా సైడ్ వాల్యూమ్ చేసుకునేదాన్నండి. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అంటే మరి సైడ్ వాల్యూమ్ చేయాలి కదండీ! మరి సైడ్ వాల్యూమ్ చేసుకుంటూ నేను సిల్వర్‌గా క్వాలిఫై అయ్యానండి. చెక్ వచ్చింది. చెక్ వస్తే అప్పుడనుకున్నానండి. నాకు తిరుపతి ట్రైనింగ్‌కి వెళ్ళానండి నేను ఒకసారి. ఆ తిరుపతి ట్రైనింగ్‌లో అబ్దుల్ షబీర్ సార్ ఒక స్టోరీ చెప్పారండి. ఏం చెప్పారంటే, ఒక పర్సను అంటే ఒక ఊర్లో ఒక మునీశ్వరులుంటారు కదండీ! అంటే తపస్సులు చేస్తారు కదా! ఇంటింటికి వచ్చి అంటే ఆహ్ మీ ఇల్లు బాలేదు అని గట్టా చెప్తూ ఉంటారు కదండీ! అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ ఆ వ్యక్తికి పెళ్లి చేయాలి అని అనుకుంటారండి. పెళ్లి చేయాలి అనుకుంటే సంబంధాలు చూస్తారు. చూస్తే ఫస్టు ఒక అమ్మాయితో సంబంధం చూస్తారు. చూసి ఆ అమ్మాయిని మాట్లాడుకోమంటారు కదండీ! మాట్లాడుకోమన్నప్పుడు ఇతను అన్నారంట, ఆహ్, "మీరెందుకొచ్చారు?" అని అడుగుతారండి. ఇదేంటి ఎందుకొచ్చారేంటి అని, మీ అబ్బాయి నాకు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతారండి. తర్వాత సెకండ్ పర్సన్‌తో ఇంకా ఇలా కాదని చెప్పి పెళ్లి చూపులు అరేంజ్ చేయకుండా డైరెక్ట్‌గా మ్యారేజ్ చేసేత్తారండి. మ్యారేజ్ చేసేస్తే ఆ పర్సన్‌కి బాబు పుడతారండి. ఫస్ట్ బాబు పుడితే ఆళ్ళిద్దరికీ కలిపి బాబు పుడతారు. బాబు పుడితే అప్పుడు ఈ మునీశ్వరుడు ఉంటారు కదండీ! మరి బాబు పుడితే చూడ్డానికి వెళ్తారు కదా! వెళ్ళి ఆ బాబుని పట్టుకొని "నువ్వెందుకొచ్చావు ఈ భూమి మీదకి" అని అడిగితే, "నీకు 2 లీటర్ల బ్లడ్ ఇవ్వడానికొచ్చాను" అని చెప్తే, మెడ దగ్గర కొరికేస్తే బ్లడ్ తాగేసి చంపేస్తారండి. అప్పుడు తల్లికెలా ఉంటదండి? చాలా బాధగా ఉంటది. అయితే ఆ తల్లి ఏమంటదంటే, ఏంటండి మీరిలా చేత్తన్నారు అంటే, "ఆ అబ్బాయి భూమి మీదకొచ్చి నా పని అయిపోయింది. అందుకే పంపించేసాను" అని అంటారండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బాబు పుడతారండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంకో బాబు పుడతారు. ఇంకో బాబు పుడితే ఆ బాబుని ఏమంటారంటే, "నువ్వు ఈ భూమి మీదకి ఎందుకొచ్చావంటే, నీకు ఒక 2,00,00,000 బంగారం అదే 2,00,00,000 ఆస్తి ఇవ్వడానికొచ్చాను" అని చెప్తే, సరే అని చెప్పి ఆ బాబుని బాగా పెంచుతారు. చదివిస్తారు. డిగ్రీ వరకు చదివిస్తారండి.
అయితే ఇతను ఏం చేస్తారంటే అక్కడ అప్పట్లో మరి రాజులదే కదండీ రాజ్యం. అయితే ఒక రాజు ఉన్నారండి ఆ ఊర్లో. ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఆహ్, "నువ్వు ఇంత చాలా తెలివైనడివి, చాలా విద్యలున్నాయి కదా నీలోని. మరి నేను ఒక క్వెషన్ అడుగుతాను. దానికి సమాధానం చెప్తావా? నీకు ఒక వారం రోజులు మాత్రమే టైం ఉంది" అని అడుగుతారండి. క్వెషన్ ఏంటనేది నాకు తెలీదండి. క్వెషన్ అడిగారండి. అయితే ఈ మునీశ్వరుడు ఏం చేశారంటే ఇంటికొచ్చి చాలా ఎక్కువ ఇంకా తిండి తినట్లేదు, వాటర్ తాగట్లేదు. ఇంకా ఆ క్వెషన్‌కి ఆన్సర్ కోసం ఇంకా ముప్పతిప్పలు పడి ఇంకా ఏదోలాగా ఇంకా బతకడానికే ట్రై చేస్తున్నారు గానీ, రోజు ఈ బాబు కాలేజీ నుంచి రావడం, చూడడం. యాహ్! కాలేజీ నుంచి రావడం, చూడడం. ఇంకా ఉండపట్టలేక ఒకరోజు నాన్నగారు ఏంటి నేను రోజు చూస్తున్నాను. దేని గురించో ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏంటి నాన్నగారు అని అడిగితే, "ఏం లేదు నీకు తెలీదు" అంటారు. అన్న తర్వాత మరి వారం రోజులు కదండీ గడువు. ఆరో రోజొచ్చేసరికి ఇంకా మరి ఆన్సర్ దొరకలేదు. దొరకలేనప్పుడు మళ్ళీ అడుగుతారు. అడిగితే అప్పుడు ఈ బాబంటారు, "దీనికెందుకు నాన్నగారు ఇంతలా ఆలోచిస్తున్నారు? దీనికి సమాధానం నాకు తెలుసు" అంటారు. అంటే ఏడో రోజప్పుడు ఈ తండ్రి ఎళ్లి రాజుగారితో "మీరడిగిన క్వెషన్‌కి ఆహ్, నేనెందుకు సమాధానం చెప్పడం? నా కొడుకు చెప్పగలడు. నా కొడుకే చెప్పగలడు. నా కొడుకు చెప్పగలడు. నేనేమి అంటే ఆహ్, నా కొడుకే అంటే మీరడిగిన క్వెషన్‌కి నాకన్నా నా కొడుకే చెప్తాడు" అని చెప్తారండి. అంటే గొప్ప కోసం అక్కడ. ఎళ్లి చెప్తారు. అప్పుడు అయితే "నువ్వు ఇంటికెళ్ళిపో నీ కొడుకుని పంపించని" కొడుకుని పంపిస్తారు. అయితే దానికొక పరీక్ష అండి. ఏంటంటే సమాధానం కనుక సరైనదైతే నీ నెత్తి మీద ఒక అండా పెడతాను. అంటే పెద్దదండి. పెద్ద అండా పెడతాను. దాంట్లో బంగారము, డబ్బు ఉంటాయి. వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉంటాయి. మీ ఇంటి వరకు నువ్వు నడుచుకొని పట్టుకొనెళ్ళాలి. నీ ఎనకాల ఇద్దరు బంటులొస్తారు. నువ్వు ఎక్కడైనా అది వదిలేస్తే నీకు చనిపోయే వరకు కొరడా దెబ్బలు అని చెప్పి కండిషన్ అండి. సమాధానం చెప్పేస్తారు. అన్నట్టుగానే నెత్తి మీద అండా పెడతారు. నడుస్తారు. కొంచెం దూరం వెళ్తారండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఏమవుతదండి, నరాలనేవి చిట్లి పోతున్నాయండి. ఇంకా కొంచెం దూరం వెళ్తారు. ముక్కంట బ్లడొస్తది. కాళ్ళు నడవలేకపోతారు. అప్పుడు వాళ్ళ ఇంటి గుమ్మంలోకి ఇలా అడుగు పెట్టగానే ఆ అండా అనేది ఇంట్లో వేసేస్తారు. ఆ బట్టలెళ్ళిపోతారు. డబ్బు ఆ లెక్క పెట్టి అన్నీ చూస్తే 2,00,00,000 ఉంటాయండి. ఆ బాబు చనిపోతాడండి. అంటే వచ్చిన పని ఏంటండి? ఇచ్చి వెళ్ళిపోయాడు. 2,00,00,000 ఆస్తి ఇచ్చి ఎళ్తాను అని చెప్పారు. ఇచ్చి ఎళ్ళిపోయారండి. అంటే అక్కడ ఏం చెప్పారు? మనం ఇందులో కథలో అర్థం చేసుకోవాల్సిన నీతేంటంటే, మన లైఫ్‌లోకి ఎవరో ఒకళ్ళొస్తారు. వేరోటి ఏదోటి ఇచ్చేసి వెళ్తారు. అంటే మన వెస్టీజ్ పర్పస్ మీద చూసుకుంటే కనుక ఈ స్టోరీని, ఈరోజు అందరం కూడా ఒకసారి ఆలోచించండి. అందరూ మనమెళ్లి చెప్పినోళ్ళే ఉంటారా? లేదు అంటే మనమెళ్లి చెప్పినోళ్ళు ఇంకొకళ్ళు అప్పచెప్పి వెళ్ళినోళ్ళు చాలా వరకు ఉంటారండి. అలా నాకు ఆ స్టోరీ ఆ రోజు అంటే నేను ముందే వినేసాను కదండీ ఈ స్టోరీ. అంటే ఆ పర్సన్‌తో నేను ఆ పర్సన్ జాయిన్ అవ్వకముందే నేను ఈ స్టోరీ విన్నానండి. విన్న తర్వాత నేనేం చేశాను, ఆ పర్సన్ నాకు ఫోను చేసి చెప్పినప్పుడు నేను భయపడలేదండి. ఎందుకు, ఓకే. ఆ పర్సన్ నాకు మనిషినిచ్చెళ్లారు కదా! ఎందుకు భయపడ్డం? సార్ చెప్పిన స్టోరీ గుర్తొచ్చి చాలా ధైర్యంగా ఉన్నానండి. అలా దాని తర్వాత గోల్డ్ కంప్లీట్ చేశాను. తర్వాత స్టార్ కంప్లీట్ చేసుకున్నానండి. తర్వాత స్టార్ కంప్లీట్ చేసిన 1 ½ ఇయర్ తర్వాత డైమండ్ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. అంటే ఆహ్, ప్రతీదీ కూడా ఒకేసారి వెంటనే అయిపోలేదండి. ఎప్పుడు చూడండి తుఫాను వచ్చే ముందు పెద్ద గాలివాన తుఫాను అంటే ఏంటండి పెద్ద గాలివాన. తుఫాను తీరం దాటిందని ఎప్పుడు చెప్తారండి? ఆ తర్వాత రోజు లేదా ఆ రోజే చెప్తారు. అంటే తుఫాను ఆ గాలివాన వచ్చినప్పుడు ఏమవుతుందండి చెట్లు, ఆకులు ఊగిపోయి డస్ట్ అంతా అంటే పెద్ద హడావిడి చేసేసి వెళ్ళిపోద్ది. మన లైఫ్‌లో కూడా మన లైఫ్ అంటే మన వెస్టీజ్ లైఫ్‌లోకి కొంతమంది లీడర్స్ వస్తారండి. స్పీడ్‌గా చేస్తారు. గాలివానొచ్చినట్టే చేస్తారు స్పీడ్‌గా.
అలాంటి వాళ్ళు ఎవరు నిలబడరండి. ఎందుకు అంటే ఇన్‌స్టంట్‌గా ఇప్పుడు కొట్టు దగ్గర అంటే టిఫిన్ షాప్‌కెళ్ళి ఒక ప్లెయిన్ దోస లేదా ఉల్లి దోస ఆర్డర్ పెడితే ఇన్‌స్టంట్‌గా వచ్చేద్దండి. కానీ వెస్టీజ్‌లోకొచ్చి నేను క్రౌన్ అయ్యి 1,00,000 తీసుకోవాలి అని ఇన్‌స్టంట్‌గా అనుకుంటే రాదు కదండీ! మనం దేవుడు అనేది ఒక మనిషికి ఎన్నో పరీక్షలు పెడతారండి. వీళ్ళకి ఇంత ఇప్పుడు చూడండి మన వెస్టీజ్ అనేది పూర్వజన్మ పుణ్యం వల్ల వెస్టీజ్ దక్కింది మనకి అని చెప్తూ ఉంటాం. మన వాళ్ళ పేరెంట్స్ పుణ్యం చేస్తేనే ఇంతటివి వెస్టీజ్ మన జీవితంలోకొచ్చింది అంటాం. మరి ఇంత వాల్యుబుల్ కంపెనీ మన లైఫ్‌లోకొస్తే మనం దీన్ని ఎలా ఉపయోగించుకుంటాం? సద్వినియోగం చేస్తాం? దీన్ని మనం ఎంత ఇదిగా చూసుకుంటామనేది ఆ దేవుడు మరి పరీక్షలు పెడతారండి. నాకు అలానే పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలన్నటిలోని పాస్ అవుతూ నేను నిలబడ్డానండి. యాక్చువల్‌గా మానేయాలంటే చాలా రీజన్స్ ఉంటాయండి. కానీ మానేసే ముందు ఒక్కసారి కూర్చొని ఎందుకొచ్చామనేది ఆలోచిస్తే ఎవ్వరూ మానరండి. అలా నేను డైమండ్ వరకు కంప్లీట్ చేశాను. నేను మనకి అంటే ఆహ్, దగ్గరలో అంటే నేను ఖమ్మం వరకు బూట్ క్యాంప్‌కనేది అటెండ్ అయ్యానండి. ఖమ్మం 2 టైమ్స్ అటెండ్ అయ్యాను. విజయవాడ అటెండ్ అయ్యాను. రీసెంట్‌గా నిజంగా గౌతమ్ బాలి సారు వచ్చారు. విజయవాడ వస్తారు అని టికెట్ పెట్టుకొని వెళ్ళామండి. నిజంగా ఆహ్, దేవుడు కళ్ళ ముందుకొస్తే అంటే మనం తిరుపతి వెళ్లి దేవస్థానం ముందు అంటే ఒక్క 5 సెకండ్లు, 10 సెకండ్లు చూడగలమండి. అప్పుడు ఎంత ఇదిగా ఉంటదండి. సేమ్ గౌతమ్ బాలి సారు అరగంట అక్కడ నించొని చెప్తున్నప్పుడు సార్‌ని చూసేటప్పుడు అంటే ప్రత్యక్ష దైవం కింద కనబడి నిజంగా చాలా ఇదిగా అనిపించిందండి. అంటే నిజంగా ఎవరు ఏ కంపెనీ ఫౌండర్స్ కూడా చాలా వరకు కనబడరండి. మనం వాళ్ళని చూడాలంటే చాలా పెద్ద పొజిషన్‌లో ఉంటేనే వెళ్ళగలం. కానీ మన గౌతమ్ బాలి సార్ మన మధ్యలోకొచ్చి ఫ్యూచర్ కోసం చెప్పారండి. నిజంగా నేను నేనైతే ఇంతవరకు రావడానికి కారణం ఒకటి మా మదర్ అండి. ఎందుకు అంటే నా ఇన్‌స్పిరేషను అన్నీ చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారేనండి అన్నీ కూడా. ఆహ్, ప్రతీదీ కూడా నేను ఎప్పుడూ ఏ కష్టమొచ్చినా మోటివేషన్ అయితే నేను అంటే ఇన్‌స్పిరేషన్ అయితే నాకు మా అమ్మగారినే. ఎప్పుడు అందరూ అంటారు, "మీకు ఎవరు ఇన్‌స్పిరేషన్ అంటారు?" అంటూ ఉంటారు కదండీ! చెప్తూ ఉంటారు కదా! నేనైతే ఎప్పుడు ఎవరి పేరు చెప్పేదాన్ని కాదండి అమ్మని తప్ప. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్‌లో కూడా మా అమ్మగారే ఇన్‌స్పిరేషన్ అండి. ఎందుకు అంటే చూడండి మన ఇంట్లో చార్జర్ లేదనుకోండి, మన ఫోన్‌కి ఛార్జింగ్ లేదంటే పక్కింటోళ్ళని ఆళ్ళు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఇస్తారు. అదే చార్జర్ మన ఇంట్లోనే ఉందనుకోండి, పెట్టుకోవచ్చు కదా! ఫోన్‌లో ఛార్జింగ్ డౌన్ అయినప్పుడల్లా పెట్టుకోవచ్చు. అంటే మా అమ్మగారు ఎప్పుడు మా ఇంట్లోనే కదా ఉంటారు. సో, మోటివేషన్ ఎప్పుడు ఆన్‌లోనే ఉంటది. బ్యాటరీ ఎప్పుడు ఆహ్, తగి అంటే డౌన్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వదు. ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా నా అంటే వెస్టీజ్ మానేయాలి, లేపోతే ఇంకోటి చేసుకోవాలి అని ఎప్పుడు ఈ థాట్స్ రావండి. ఎందుకు అంటే అమ్మ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, ఒక లీడర్ మన ఇంట్లో ఉన్నప్పుడు మనకెందుకు వేరే 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 చేసుకోవాలన్న ఆలోచనలు రావు కదండీ! సో, నేనెప్పుడు కూడా మానేయాలని అనుకోలేదు. మానేయాలని అనుకోలేదు గానీ, బిజినెస్ చేసే కొత్తలో రిజెక్షన్స్ చాలా ఇంకా ఇంకా నంబర్ ఆఫ్ రిజెక్షన్స్ 1 మంత్‌లో వచ్చాయండి. ఇంకా నాకు ఆ రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా బాధ అనిపించేసి ఒకరోజు ఏం చేశానంటే ఆహ్, అంటే మానేద్దాము అన్నంత వరకు ఎళ్ళాను గానీ, మానలేదు గానీ ఆలోచించానండి. నేనెందుకొచ్చాను ఇందులోకి సంపాదించడానికే కదా! మరి ఇంకెందుకు అని నాకు నేను చెప్పుకొని, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాకు అలాంటియి మానేయాలి అన్న థాట్ అయితే రాలేదండి. నాకు ఈ బిజినెస్ చేసే క్రమంలో మరి రిజల్ట్స్ అంటే ఇప్పుడు మనం లెవెల్స్ క్వాలిఫై అవుతున్నాము అంటే, మనకి రిజల్ట్ వస్తేనే కదండీ! నేనైతే ఆహ్, ఒక 3 ఇయర్స్ బ్యాక్ అండి. 3 ఇయర్స్ కాదండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక పర్సన్‌కి అంటే ఒక జంటకి 7 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేరండి. వాళ్ళు చాలా మెడిసిన్ అంటే చాలా హాస్పిటల్‌కి తిరిగారు. మెడిసిన్ వాడారు. కానీ రిజల్ట్ అనేది రాలేదు.
నేనేం చేశానంటే మనకి ఫస్ట్ అండి నేను పిల్లలు పుట్టడానికి ప్రోడక్ట్ ఇచ్చింది వాళ్ళకే ఫస్ట్. పిల్లలు పుట్టడానికి నేను ప్రోడక్ట్ ఇచ్చాను. వాళ్ళు ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తది అని అడిగారండి. నేనైతే ఎన్ని రోజుల్లో వస్తదో తెలీదండి. కానీ ఆహ్, వాడండి. ఏమో 3 మంత్స్‌లో రావచ్చు, 6 మంత్స్‌లో రావచ్చు. అది మీ బాడీ తత్వాన్ని బట్టి ఉంటది. సో, మీరు రిజల్ట్ అడగకండి. ఎన్ని రోజుల్లో వస్తది అంటే, రోజుల్లో మనం చెప్పలేం కదండీ! ఎన్ని నెలల్లో వస్తది అనేది అలా చెప్పానండి. 3 ఆర్ 6 అలా వస్తది. మీది ఎన్ని అని చెప్తే ఆ పర్సన్‌కి పీసీఓడీ కంప్లెయింట్ కూడా ఉంది. నేను ప్రోడక్ట్ ఇచ్చానండి. ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళేం చేశారంటే 2 మంత్స్ వాడారండి. మరి ఫస్ట్ టైమ్ కదండీ! నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. మనం నమ్మకాన్ని క్రియేట్ చేయాలండి. అంటే మనవి ఎక్కువ రేటు అని అనే బదులు అంటే మనని ప్రొడక్ట్స్ అందరూ కూడా ఎక్కువ రేటు అంటారండి. ఎక్కువ రేట్ కాదండి మనవి. ఎక్కువ క్వాలిటీ ఉంది కాబట్టి దానికి తగ్గ రేటుని తట్టుకోలేకపోతున్నామండి అంతే. అంటే క్వాలిటీ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఈ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని అర్థమయ్యేలా చెప్పానండి. మీకు 4000 అవుతది, 5000 అవుతదని నేను చెప్పలేదండి ఫస్టు. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ చెప్పి అది మన బాడీకి ఎలా ఉపయోగపడతదో చెప్పానండి. ఫస్ట్ టైము 4500 అయిందండి వాళ్ళకి. ఇద్దరు వచ్చారు. మరి తీసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కలిపి వచ్చి ప్రోడక్ట్ తీసుకున్నారండి. వాడారు. 2 మంత్స్ కంప్లీట్‌గా వాడారు. థర్డ్ మంత్ వద్దాము అని అనుకున్నారు. రెండో తారీఖుని. కానీ ఈలోపే అంటే కన్సీవ్ అయ్యారండి. ఫోను చేసి చెప్పారు. తర్వాత బాబు పుట్టారండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. వి ఈ అంటే ఈ ప్రోడక్ట్ వాడాకే మరి రిజల్ట్ వచ్చింది కదండీ! హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి అదే ఊర్లో ఇంకొకళ్ళకండి వాళ్ళకి 3 టైమ్స్ 3 టైమ్స్ ఆహ్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ రావడం. అబార్షన్ అయిపోవడం. అంటే ఆహ్, గ అంటే గర్ అంటే అంత స్ట్రాంగ్‌గా ఉండేది కాదండి ఆవిడకి. అయితే నేనేం చేశానంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీకి వాడుతున్నారన్న విషయం నాకు తెలీదు. ప్రెగ్నెన్సీ కోసమని నాకు తెలీదండి. ఆమెకి ఆహ్, త పొత్తు కడుపుది ఎత్తుగా ఉందని నేనేం చేశానంటే, "ఎందుకు మేడం పొట్ట అంతా పెంచేత్తున్నారు? ఆహ్, మన ప్రోడక్ట్ వాడండి." అంటే ఆవిడకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నారని శతావరి ఒకటిచ్చాను. తర్వాత స్టమక్ పెరుగుతుందని ఫ్లాక్స్ ఆయిల్ ఒకటిచ్చాను. బలంగా అస్సలు లేదని ప్రోటీన్ ఒకటిచ్చాను. ఐరన్ ఫోలిక్ ఇచ్చానండి. అంటే ప్రెగ్నెన్సీ‌కని ఇవ్వలేదండి యాక్చువల్‌గా నేను. ప్రోడక్ట్ అయితే వేరే పర్పస్ మీద ఇచ్చాను. కానీ ఆవిడ కూడా కన్సీవ్ అయ్యారండి. వాడిన 2 మంత్స్‌లో కన్సీవ్ అయ్యారు. ఈసారి అబార్షన్ అవ్వలేదు. పాప పుట్టిందండి. అంటే అంటే నాకు అదే ఊర్లో 2 రిజల్ట్స్ వచ్చాయండి. 2 రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక మేడమ్‌కి పిగ్మెంటేషన్ అండి ఫేస్ మీద ఇంకా ముక్కు, బుగ్గలు, నుదిట ఇంకా పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ. బయటికి నల్లగా కనబడుతుందండి. ఆవిడ తెల్లగానే ఉంది. కానీ ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్‌కి కూడా నేను మన దాంట్లో బ్రైట్నింగ్ ట్రీట్మెంటు, డీప్ క్లెన్సింగ్ ఆయిలు, విటమిన్ సి సీరము, అలాగే ఎస్‌పీఎఫ్ అప్పుడు 50+ రాలేదండి. 40+ అండి. ఇవి ఇచ్చానండి. ఆవిడకి ఆహ్, 4 మంత్స్, ఫిఫ్త్ మంత్‌లో రిజల్ట్ వచ్చిందండి. తగ్గింది. అంటే ఇవండి. దీని తర్వాత నేను చాలా మందికి పిల్లలు పిల్లలు పుట్టడానికి ఇచ్చానండి. వాళ్ళందరూ కన్సీవ్ అయ్యారు. పిల్లలు పుట్టారు. తర్వాత ఇంకా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులనేవి ఇంకా మన దాంట్లో చెప్పనవసరం లేదండి. నంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఒస్తాయి. ఇవన్నీ అంటే ఇక్కడ ఆహ్, అంటే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి సీఎన్‌సీయే చేశానండి. ప్రొడక్ట్ సేల్ చేసుకోవడం, సీఎన్‌సీ చేయడం అండి. యాక్చువల్‌గా చాలా వరకు సీఎన్‌సీ చేయడానికి కూడా మనం భయపడతాం. కానీ ఇక్కడ మనం బయట జనాలందరూ మన ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అంటారండి. మీ ప్రొడక్ట్ అంత రేట్ ఎక్కువ, అందుకే మేము కొనలేము. మీ ప్రొడక్ట్ వాడాలంటే ఉండాలి అని అంటారండి. కానీ మన ప్రొడక్ట్ రేట్ ఎక్కువ కాదండి యాక్చువల్‌గా చెప్పాలంటే. మన ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఎక్కువండి. మనము ఎవరికైనా సరే మేడం ఇది రూ. 180 మేడం ఈ పేస్టు మనకి రూ. 150 మేడం అని చెప్పకూడదండి. అంటే దాని యొక్క క్వాలిటీ, అది పనిచేసే పర్పస్ చెప్తే అది ఎంత రేట్ అయినా అవతల పర్సన్ కొంటారండి. ఇప్పుడు
సాధారణంగా చాలా వరకు పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుండాలని చాలా వరకు ఏం చేస్తారండి, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తారండి. మరి తెలుగు మీడియంలో చదివే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా? మాట్లాడరు. అంటే అక్కడ మనం ఏం చూస్తామండి, క్వాలిటీ ఎడ్యుకేషన్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆహ్, గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చెప్తారు. కానీ ఆహ్, టీచర్స్ కూడా చదువుకున్న వాళ్ళుంటారు. మరి ప్రైవేట్ స్కూల్‌లో తక్కువ చదువుకున్న వాళ్ళే ఉంటారండి. అంటే తక్కువంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే మామూలుది కాదు కదండీ! తక్కువంటే చదువుకుంటారు. అక్కడ క్వాలిటీ నేర్పిస్తారు. క్వాలిటీ అంటే డ్రెస్సింగ్ అనేది నీట్‌గా ఉండాలి. మాట్లాడే విధానం ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇంగ్లీష్ మాట్లాడాలి. అంటే అక్కడ అంటే వేరియేషన్ తెలుస్తది. అంటే మనం బయట ప్రొడక్ట్‌కి, మన ప్రొడక్ట్‌కి క్వాలిటీ చూసుకుంటే 100% కూడా తేడా ఉంటదండి. మనం క్వాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది పనిచేసే పర్పస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎంత రేటైనా వాళ్ళే కొంటారండి. మనం బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్నప్పుడు మనం ఆహ్, అంటే ప్రొడక్ట్ అమ్ముకోవడానికి వెళ్తే ఇది నేను రూ. 150ది రూ. 100కే ఇస్తాను. రూ. 100కి ఇస్తే ఇవ్వండి అనేవారండి. మేడం మీకు రూ. 100కి కావాలంటే బయట ఇదే పేస్ట్ ఇలాంటి పేస్ట్‌లు కాకపోయినా మనకి ఎప్పుడు వాడే కోల్‌గేట్ అవి కూడా రూ. 100కి, రూ. 50కి దొరుకుతాయండి. వాడండి. నేనేమి ఫీల్ అవ్వను. కానీ ఇక్కడ మీకు కనుక నిజంగా పిప్పటి నొప్పి తగ్గాలి, మీ పళ్ళు బాగుండాలి అని మీ మీద మీకు ఒక ఆహ్, హ్మ్, ప్రేమంటూ ఉంటే క్వాలిటీ వాడాలి అనుకుంటే వాడండి. నేనైతే ఇది తగ్గించి ఇవ్వడం అంటే అది నాకొచ్చే రేటు కాదు, మీకొచ్చే రేటు కాదు. నేను అమ్మట్లేదు మేడం. కావాలంటే ఆఫీస్‌కొచ్చి కొనండని ఆఫీస్‌నే రికమెండ్ చేసేదాన్నండి ఎక్కువ. వాళ్ళు ఆఫీస్‌కొస్తే అదే రేటు కదండీ! అలా నేను ఇందులో అంటే నేనెప్పుడు కూడా స్టార్టింగ్‌లోనేనండి ఈ బేరాలు ఇవన్నీ వచ్చేవి. ఎందుకు మనం అమ్మడానికి వెళ్తున్నాము అనుకునేవారు కాబట్టి. ఆ తర్వాత అసలు ఇలా బేరాలాడడం ఇలాంటిదేమీ లేదండి. మనం మనం నేర్చుకునే విధానం పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా మనకి రిజల్ట్స్ అనేవి కూడా పెరుగుతానే ఉంటాయి. అలానే ఇప్పటికి ఎక్కడికెళ్ళి ఎవరికి ప్లాన్ చెప్పినా కూడా మంచిగా లీడర్స్ అనేవాళ్ళొస్తారు. ఇదంతా విని చివర్లో చాలా వరకు కొత్త వాళ్ళేమనుకుంటారంటే, అమ్మో! దేవి మేడం 11 గంటలకు ఫీల్డ్‌కెళ్ళి వచ్చేవారు. మేము కూడా అలా 11 గంటలకు రావాలేమో! రిజెక్షన్స్ వచ్చాయి అంటే, ఈవిడకి ఇన్ని రోజులు పట్టిందంటే, మాకు ఇంకెన్ని రోజులు పట్టిందా? అని అనుకుండొచ్చండి కొత్త వాళ్ళెవరైనా. అలా కాదండి. నాకుండే టైంని బట్టి నాకు అలా అయిందండి. అందరూ కూడా ఆ టైంలోనే రావాలి, అలాగే చేయాలని ఏమీ లేదు. మనకి స్టార్టింగ్‌లో భయముంటది. అంటే ఆహ్, రిజల్ట్స్ అనేవి స్టార్టింగ్‌లో ఎవరికీ కూడా అంత త్వరగా రావండి. ఓకేనండి. నా టీమ్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తారండి. ఇటు అనకాపల్లి గానీ, అటు తుని గానీ, అటు బలభద్రాపురం గానీ, అంటే ఎవరైనా సరే చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తారండి. ఇండివిడ్యువల్ లీడర్స్ అందరూ ఫీల్డ్ వర్క్ వెళ్తారు. చాలా ఆహ్, ఆహ్, ఇదిగా ఉంటారు. నిజంగా వాళ్ళ ప్రేమైతే తట్టుకోలేము. చాలా ప్రేమగా చూసుకుంటారు. నిజంగా ఈ జన్మకి వెస్టీస్ దొరకడం చాలా అదృష్టమండి. అందులోని నా టీమ్ నాకు దొరకడం చాలా అదృష్టం అండి నాకు. నిజంగా చాలా ఎక్సలెంట్ టీమ్ దొరికింది. ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తారు. అంటే అన్ని విధాలుగా కూడా నాకు ఆహ్, నేను జాబ్ చేస్తే అంటే నేను బీటెక్ కంప్లీట్ చేశాను గదండీ! నేను జాబ్ చేస్తే నా వరకే సాలరీ. కానీ వెస్టీస్ ఇంతమందికి ఆహ్, హ్మ్. డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇవ్వచ్చు, హెల్త్ ఇవ్వచ్చు. ఆనందం ఉంటది, సాటిస్ఫాక్షన్. లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు వెస్టీస్‌లోనే దొరికిందండి. సో, ఈ ఈ లైఫ్‌కి నాకు వెస్టీస్ దొరికినందుకు నాకు దానిలో నేను సక్సెస్ అవుతున్నందుకు నేనైతే చాలా హ్యాపీ అండి. థాంక్ యూ అండి. టైం ఎక్కువ తీసుకున్నందుకు ఏమనుకోవద్దు. అండ్ నాకు నా సక్సెస్‌కి కారణమైన నేను క్రౌడ్ డైరెక్టర్ రమణ మేడం వాళ్ళ అమ్మాయినండి. నా సక్సెస్‌కి ఫస్ట్ కారణమైన మా అమ్మకి, అలానే డాక్టర్ దర్బాబు సార్‌కి, రవికృష్ణ సార్‌కి, అలానే మరి ఇంతలా స్ట్రాంగ్ అయ్యాను అంటే చాలా మీటింగులు విన్నట్టే కదండీ! సో, నేను విన్న మీటింగ్స్ అందరి లీడర్స్‌కి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క ఫస్ట్ చెక్ ఎంత మేడం? హైయెస్ట్ చెక్? నా ఫస్ట్ చెక్ వచ్చేసి రూ. 33 అండి. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 52,000 అండి.
కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం? అడగొచ్చు సార్. మీ హైయెస్ట్ చెక్ తీసుకున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి మేడం? యాక్చువల్‌గా అయితే నేను నా హైయెస్ట్ చెక్ ఆ రోజు అంత వస్తదని అయితే నేను అనుకోలేదండి. ఏ 30యో, 40యో వస్తదనుకున్నాను నేను. ఎందుకు అంటే నేను నా నా చెక్ ఎంతొస్తదో ఎక్స్‌పెక్ట్ చేయకుండా నేను నా టీముని క్వాలిఫికేషన్ చేయడం మొదలుపెట్టానండి. అంటే నేను యాక్చువల్‌గా నాకు చిన్న థాట్ కూడా రాలేదండి. నాకు అంత చెక్ వస్తదని. కానీ నేను చెక్ ఓపెన్ చేసే టైం చూసుకొని అంటే నిజంగా నాకెంతొస్తదంటావు అని ఓపెన్ చేసుకున్నానండి. నాకు యాక్చువల్‌గా 50 వస్తది అని ఆ రోజు ఎక్స్‌పెక్ట్ చేశానండి. 52 వచ్చిందండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడూ అంటారండి, నాకు 10,000 వచ్చినప్పుడు 10,000 వస్తే 1,00,000 వచ్చినట్టే. 50,000 వచ్చినప్పుడు 5,00,000 వచ్చినట్టే అని ఎప్పుడు మా అమ్మగారికొచ్చినప్పుడు డాక్టర్ గారు అనేవారండి. అంటే ఇందులో 50,000 తీసుకున్నాను. ఓకే. నేను ఎప్పటికైనా 5,00,000కి వెళ్తాను అన్న హోప్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపించిందండి. జాబ్‌లో అయితే ఇంక్రిమెంట్ అనేది ఇయర్‌లీ 2,000 అలా పెరుగుతది తప్ప మనకింత ఇంక్రిమెంట్ అనేది చూడలేము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ రోజైతే త చెప్పలేనండి. అంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. హ్మ్. సూపర్ మేడం, సూపర్ అండి. ఇంకో క్వశ్చన్ మేడం. చెప్పండి సార్. మీ మీ కార్ తీసుకున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి మేడం? ఏ విధంగా అనిపించిందండి? యాక్చువల్‌గా అయితే కారు కూడా అంతేనండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కార్ తీసుకుంటాను అని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. కార్ అనేది ఏంటంటే ఆహ్, ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఆహ్, చూడండి ఇప్పుడు సంక్రాంతి అయ్యింది కదండీ! అందరూ మొన్నైతే నేను పెద్దాపురం మీటింగ్‌కెళ్ళినప్పుడు ఒకళ్ళని చూసానండి. ఫ్రంట్ ఒక పాప, వెనకాల అంటే నడిపే బండి వ్యక్తి, వెనకాల ఇంకో పాప, మళ్ళీ ఆ పాప తర్వాత ఒక ఆవిడ ఒళ్ళో ఇంకో పాప. అంటే అదే బండి మీద ఎంతమందండి? మొత్తం 5గురు వెళ్లారండి. అంటే అలాంటివన్నీ అదే కారుంటే ఐదుగురు కార్‌లో వెళ్తారు కదా! అలా లైఫ్‌లో కారనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక మనిషికి మంచి ఇల్లు, అంటే 6 డిజిట్ సాలరీ, అలాగే ఒక మంచి ఇల్లు, కారు. కారు అనేది నా లైఫ్‌లోకి వచ్చిందండి. వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది నాకైతే నడపడం రాదు గానీ, మా తమ్ముడు, మా అమ్మగారు నడిపేటప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు "అమ్మ నీ కారు చాలా బావుంది" అని చెప్పారండి. చాలా హ్యాపీగా ఉందండి. కార్ తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అప్పటి వరకు మా ఫ్రెండ్స్ ఇంకోటండి ఆహ్, నాతో చదువుకున్న ఫ్రెండ్స్‌కి నేను వెస్టీస్ కోసం చెప్తే అందరూ అన్నారు అంటే నా బీటెక్ కంప్లీట్ అయ్యే కొంచెం టైంలో అంటే ఒక 3 మంత్స్ ఆ టైంలో కంప్లీట్ అవుతుందనగా మా మదరు కార్ ఓపెనింగ్ చేశారండి. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారండి, "మీ అమ్మ కారొచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఇంటికొచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఈఎంఐ కట్టలేరు. తర్వాత మీరు చేసే కంపెనీ ఇంకో 2, 3 నెలల్లో కూడా మూసేత్తారు. మీకు వేస్ట్ దేవి నువ్వు అందులో ఎళ్ళకు నువ్వు అని చెప్పేవారండి మా ఫ్రెండ్స్. కానీ మా అమ్మగారు కారు తీసుకున్నప్పుడు కూడా నమ్మలేదు. పట్టుకెళ్ళిపోతారని అన్నారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా అండి మా ఫ్రెండ్స్ అందరం ఎప్పుడైనా వాట్సాప్ కాల్ మాట్లాడుకున్నామనుకోండి అంటారు, "మనందరిలో కన్నా దేవియే సెటిల్ అయింది. చక్కగా సాలరీ మంచి ఇన్‌కమ్ వస్తుంది. కారు తీసుకుంది. లైఫ్ సెటిల్ అయిపోయింది" అని అంటారండి. అంటే "మాకేమన్నా ఉద్యోగం ఉంటే చూస్తావా?" అని అడుగుతారండి. అంటే ఎక్కడైతే మనం మాటలు పడ్డామో మనం చూపించనవసరం లేదండి యాక్చువల్‌గా. ఆటోమేటిక్‌గా వాళ్ళకే తెలుస్తది. అలా అదండి. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం? నా డ్రీమ్ అయితే అండి ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి అంటే క్రౌన్ మధ్యలోనే కంప్లీట్ చేస్తానండి. క్రౌన్ కంప్లీట్ చేసి 1.5 లాక్ ఇన్‌కమ్ తీసుకోవాలనేది నా గోల్ అండి. నా డ్రీమ్ అంటే ప్రతి మనిషి జీవితంలో కల ఉంటది కదండీ! నాకంటూ ఒక మంచి హౌస్ అంటే రవి సార్ చెప్తూ ఉంటారు. అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉండాలి. అందులోనే హోమ్ థియేటర్ ఉండాలి అని అన్నీ చెప్తారండి రవి సార్. అలా మంచి హౌస్ నాకు అలాంటి హౌస్ కనీసం ఒక రూ. 1,00,00,000 పెట్టన్నా సరే మంచి హౌస్ కట్టుకోవాలి. ఫ్యామిలీకంటూ మంచి సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక మంత్లీ ఒక 5 టు ఆర్
7 lakhs ఇన్కమ్ అనేది ఎర్న్ చేయాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి, ఎక్సలెంట్ జర్నీ అండి. సో థ్యాంక్ యూ సార్. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం అండి. ముందుగా రమణమ్మ మేడం గారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం. Good morning, sir. Thank you, sir. Good morning, Ravi Krishna, sir. Dr. Darbabu, sir. Good morning. All leaders. Good morning, Amma Devi. Very good morning. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు మీ యొక్క లైఫ్ జర్నీ కావచ్చు, లేదంటే టీము సపోర్ట్ కావచ్చు, అప్లైన్ సపోర్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. ఎందుకంటే ఈ రోజుల్లో స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇలా పలానా బిజినెస్ చేస్తున్నాం కదా పేరెంట్స్ మీరు కూడా చెయ్యండి అంటే చాలా వరకు సపోర్ట్ చేయలేని వాళ్ళనే చూసాము. కానీ నా మాట విని వెంటనే మీటింగ్కి వెళ్ళడం, మీటింగ్లో నీ యొక్క మైండ్ సెట్ మార్చుకోవడం, ఆ తర్వాత నాతో పాటు ఈ యొక్క జర్నీలో మీరు కూడా నడవడం, ఇది మీ అదృష్టమే కాదు నా అదృష్టం కూడా. ఈరోజు నేను క్రౌన్ వరకు వచ్చాను. ఎంత అద్భుతంగా నా టీంకి కూడా తన లైన్సే కాకుండా నా లైన్స్కి కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ నా టీంని కూడా బాగా ముందుకు నడిపిస్తున్నావు అంటే నీ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా ఉన్న నాలెడ్జ్, ఈ యొక్క సిస్టమ్ కూడా నాకు చాలా బాగా ఉపయోగపడింది. అలాగే ఒక కథ చెప్పారు కదా, ఎవరో వస్తారు ఏదో ఇచ్చి వెళ్తారు అని. అలాగే నా లైన్స్ కూడా అసలు నాకున్న 6 లైన్స్ కూడా నా ఫ్రెండ్స్ కాదు, అలాగని రిలేషన్ కాదు, అలాగని నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో కాదు. ఎవరో ఒకరు వచ్చి ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరిని ఇచ్చి వెళ్ళిన వాళ్ళేనండి. అంటే ఇచ్చి వెళ్ళిన వాళ్ళు ఇంపార్టెంటే, ఇచ్చిన వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంపార్టెంటే. అందుకే ఈ సిస్టంలో అందరూ ఇంపార్టెంటేనండి. అలాగే నేను కూడా రవి సార్కి ఒక లైఫ్ లైన్ని, డాక్టర్ దొరబాబు సార్కి అయితే నన్ను కూడా నా యొక్క అప్లైన్ ఇచ్చి వెళ్ళారండి. ఇలా ఎవరొస్తారు ఎవరిస్తారు అనేది ఆ నేచర్ చూసుకుంటది. నాకెవరూ లేరు, నాకు చదువు లేదు, నాకు మాట్లాడడం రాదు, ఇవేమీ కాదండి. ఇందులో మనల్ని గొప్పవాళ్ళుగా తయారు చేస్తుంది ఒకటండి, కంపెనీ మేనేజ్మెంట్కి ఉన్నటువంటి కమిట్మెంట్స్, ఎథిక్స్, అలాగే ఈ ప్రొడక్ట్లో ఉండేటువంటి దమ్ము, ఇవన్నీనండి మనల్ని ముందుకు నడిపిస్తూ మనల్ని గొప్పవాళ్ళగా తయారు చేస్తుంది. ఈరోజు నేను గొప్ప, మీరు గొప్ప అంటే మనందరినీ గొప్ప చేసింది వెస్టీజ్ కంపెనీ మేనేజ్మెంట్కి నేనైతే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ బాలీ సార్, థ్యాంక్ యూ అండి అందరికీ కూడాని. థ్యాంక్ యూ అమ్మ, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా వెస్టీజ్లో మంచి ఇన్కమ్ తీసుకుంటూ విఎంసిఎం మెంబర్ అయినందుకు, అలాగే మీలాంటి ఎంతోమంది యువతకి మార్గదర్శురాలుగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే మన అప్లైన్స్, లైఫ్ లైన్స్, మన మెంటర్స్ అందరి డ్రీమ్స్, నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ రోజు Thank you, రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు కాకుండా సో ఈ రోజు సెషన్ మీకేం అర్థమైంది అన్నది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్, చిన్న వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్ గుడ్ మార్నింగ్, రవి సార్ గుడ్ మార్నింగ్, డాక్టర్ సార్ కూడా గుడ్ మార్నింగ్ అండి, రవణమ్మ మేడం గారు గుడ్ మార్నింగ్, దేవిశ్రీ మేడం గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇందులో ఎన్ని తిరగడానికి ఇంకా అవకాశం లేదండి. మీరు చాలా మంది, నేను విన్నాను, చాలా మంది లీడర్స్ కూడా ఉన్నారు. మీరు చెప్పిన సెషన్ బట్టి ఎవరో వెనకడుగు వేయడానికి ఇష్టపడరండి. ఎందుకంటే రిజెక్షన్స్ అనేవి ప్రతి ఒక్కరిగా ఉంటాయండి. మీరు ఆలోచించుకునే విధానం బట్టి
అది మనం ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా జర్నీ అనేది అలా సాగించారు. చాలా బాగుంది. చాలా మందికి మీరు ఆదర్శంగా ఉన్నారు, ముందు ముందు ఉంటారు కూడా. మీరు ఉదయం 7:30కి క్యారేజీ కొట్టుకోవడం, రాత్రి 10 గంటలకి రావడం అంటే యాక్చువల్గా అది కష్టం కాదండి, కానీ కష్టం అనుకుంటున్నారు అంతే. కష్టం కాదు, నిజంగా కష్టం అనుకుంటున్నారు. అలా కష్టం అనుకుంటే ఆ మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. చక్కగా మీరు దీన్ని నేర్చుకున్నారండి. నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారండి ఇందులో. నేర్చుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకా భయం ఉండదండి వాళ్ళకి. ఏ భయం ఉండదో, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. మీరు ఎప్పుడు నేను మీటింగ్ చూసినాక ఏ మీటింగ్ కి నేనేమో ఎప్పుడన్నా కానీ మానేసాను, మీరు ఎప్పుడు మీటింగ్ లో కంపల్సరీగా టైం ఉంటారో, చక్కగా వింటారో. ఆ నేర్చుకోవడం వల్ల మీరు అనేక మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ దానివల్ల ఇంకా మీరు ఆగే ప్రసక్తే లేదు ఇందులోను. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న సమయానికి విఎంసీఎం మెంబర్ అవుతారు. తర్వాత ఈ రెండింగ్ క్రౌడ్ డైరెక్టర్ అవుతారు. ఏదైతే గోల్ పెట్టుకున్నారో హౌస్, తర్వాత ఇన్కమ్ 5 to 7 lakhs అన్నారు, ఇవన్నీ ఖచ్చితంగా మీరు నెరవేర్చగలరు, నెరవేర్చుకుంటారు కూడా. ఇందులో మీరు నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కింద దాంట్లో మీరు నేర్చుకున్నారు, బాగా నేర్చుకున్నారు. సబ్జెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడికి వెళ్ళినా భయం అనేది ఉండదండి. ఆ అది పక్కన పెట్టేసి నాకు టీం రావట్లేదు, నేను చెప్పింది ఎవరు వింటలేదు, ఆ సరిగ్గా ఎక్కడికి వెళ్ళినా రిజెక్షన్ ఖచ్చితంగా వస్తాయి మేడం, వస్తాయి, అందరికీ వస్తాయి. అవి వాళ్ళు తెలియక వస్తూ ఉంటాయి. లేదంటే అవి ఉన్న వాళ్ళు సరిగ్గా వెనుక ఏదేదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాదండి, మీరు అనుకున్నవి ఖచ్చితంగా చేయగలుగుతారు. ఫ్యూచర్ లో మీరు యూత్ ఐకాన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత పిఎంసీఎం, తర్వాత క్రౌన్ డైరెక్టర్, తర్వాత హౌస్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనసారా నా దేవుడి కోరి ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సార్ భూపత్ సార్, 1 minute సార్. లేడర్స్ ఇక్కడ ఏంటంటే నాకు శ్రీనివాస్ సార్ లెగ్ ఉందండి. ఆ సార్తో వెళ్ళినప్పుడు మాత్రమే నేను బండి మీద వెళ్ళేదాన్నండి. మిగతా లెగ్గులు ఇటు అనకాపల్లి కానీ, అటు అమలాపురం, తాడేపల్లిగూడెం, ఈ బలభద్రాపురం ఎక్కడికి వెళ్ళినా సరే కాలినడకేనండి. అక్కడి నుంచి అక్కడి నుంచి ఆటో దిగి ఎంత అంటే చాలా ఇదిగా ఉండేదండి. ఒక రోజైతే 5 kilometers, 4 kilometers కూడా నడిచిన రోజులున్నాయండి. మా వోళ్ళందరూ నడిపించి ఫీల్డ్ వర్క్ చేయిస్తారండి. అంటే ఏదన్నా గోల్ పెట్టుకున్నామంటే అది నెరవేర్చుకోవడానికి మధ్యలో జరిగేదేది కూడా పెద్ద కష్టంగా అయితే ఉండదండి ఇష్టపడితే. అలా జరిగిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, సూపర్ డెడికేషన్ అండి. సో లీడర్స్ మన ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేద్దామండి. గుడ్ మార్నింగ్ మేడం సత్యవతి గారు, స్టార్ డైరెక్టర్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి గుడ్ మేడం. మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎందుకంటే మీ నుంచి చాలా, ఎంత వయసులో ఎంత చిన్న అయినా సరే కానీ మీ నుంచి చాలా నేర్చుకోవాలండి. ఎందుకంటే టీంని ఎలా చూడాలన్నది మీకు చాలా బాగా తెలుసు. అలానే ఆ టీము ఈ టీము అని లేదండి. మీకు మీరు మిమ్మల్ని ఎవరు సలహా అడిగినా సరే చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తారు మేడం. నేను నిజంగా స్టార్ డైరెక్టర్ అయ్యానంటే దానికి ఫస్ట్ కారణం మీరేనండి. మీరు నాకు సలహా ఇచ్చి ఉండకపోతే నేను ఇంకా అవుదాంలే అని అంటూ ఉండేదాన్ని. నిజంగా చాలా గ్రేట్ లీడర్ అండి మీరు. యూత్ ఐకాన్ అవ్వాలి మీరు. మీరు ఏ డ్రీమ్స్ అయితే పెట్టుకున్నారో అన్ని డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి.
గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు డైమండ్ డైరెక్టర్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మాట్లాడండి. మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. దేవి మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. 3 సంవత్సరాల క్రితం విన్ని కథ చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా అది సిమ్ ఉంటది కదండి, దానికి ఎంత స్టోరేజ్ ఉంటుందో అయితే నాకైతే తెలియదు కానీ మేడం, మీ తలలోనైతే టన్నులు ఉంటది మేడం. ఎన్ని జీబీలు వేసారో తెలియదు మరి. ఏ సెషన్ ఇచ్చినా సరే చాలా గుప్తంగా చెప్తారు మేడం. అవతల వాళ్ళు నేర్చుకునే విధానం ఉంటే మామూలుగా ఫేస్ టు ఫేస్ కూడా అలాగే చెప్తారు మేడం. మీ సెషన్ అయితే ఇంకా చూడవసరం లేదు. మనం కాలు నడక నడిచిన టైం చూడకుండా వర్క్ చేసిన ఫస్ట్లో ఎలా వెళ్తామంటే కాలు నడకన వెళ్తాం. ఎందుకని రేపు కార్ తీసుకోవాలి, 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తాం కనుక అది ఫస్ట్లో చేసింది మనకి చాలా ఆనందం ఇస్తుంది మేడం. అది మనకి లైఫ్ లాంగ్ కూడా ఆ తీపి గుర్తులు. ఈ రోజు ఇలా వెళ్ళాం కనుక ఈ రోజు కారులో తిరుగుతున్నాం, ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాం అనేసి మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకునే రోజంటూ ఉండాలి అంటే ఫస్ట్ ఈ ట్రగుల్స్ అనేది అది చాలా తీపి గుర్తులు మేడం. వెంటనే చూడండి, చిన్న పూరు గుడిసె లేకుండా వెంటనే అపార్ట్మెంట్లు వేసి లేరు. ఆ పూరు గుడిసెలో నుంచే పెద్ద అపార్ట్మెంట్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి. మనం ఇప్పుడు కాలినడకని ఈ ట్రగుల్స్ ఇవన్నీ కూడా మనకి తీపి గుర్తులండి. ఈ రోజు ఇలా ఉండేవారు, వెస్టేజ్ అంత సీరియస్ గా తీసుకొని ఈ రోజు ఇలా ఉన్నామని చెప్పుకోవడానికి ఒక చరిత్ర మనకంటూ ఉంటదండి. నిజంగా మేడం గారు, ఇందులో అందరూ చెయ్యొచ్చు, జాబ్కి వెళ్ళిపోవచ్చు మీరు, కానీ అమ్మ మాట విని మీరు ఉన్నందుకు మా అందరికీ కూడా టీం అందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు మేడం. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవునందుకు, అలాగే నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవునందుకు, నా లైఫ్ ప్లాన్స్ ఈ జూమ్ లో ఉన్న వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవునందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ దేవిశ్రీ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ మేడం. మీ సెషన్ అంటే ఇంకా ఆలోచించవలసిన పని లేదు. నిజంగా బతకడానికే జాబ్ చేస్తున్నాము, నెక్స్ట్కి దేనికి అదే మనం నెక్స్ట్ తర్వాతకి ఏం చేస్తున్నామో మన వయసు అయిపోయాక అన్నది ఏమీ లేదండి. అంటే వెస్టేజ్ చేస్తే 3 తరాలు ఇన్కమ్ అన్నది ఉంటుంది అన్నది నాకు బాగా నచ్చిందండి. మళ్ళీ మన టీంలో ఎవరు వచ్చి వేరే వాళ్ళని కూడా ఇచ్చేసి వెళ్తారన్నారు. ఒకరు లేరు కదా అని బాధపడి ఆగిపోయేది కాదండి. మనం ఉన్నామా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. మంచి సెషన్ ఇచ్చారు సార్. మేడం ఆల్ ది బెస్ట్ మేడం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు క్రౌన్ డైరెక్టర్ అయ్యి 2 lakhs తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ప్రతిదీ కూడా స్టోరీలతో, అలాగే మీ యొక్క జర్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అలాగే మీ చిన్న వయసు అయినా కూడా చక్కగా మా అందరికి సపోర్ట్ చేస్తారట. అనకాపల్లి టీమేట్ నేను వెళ్ళలేకపోయినా కూడా మీరే అందరు చూసుకుని సపోర్ట్ చేస్తారు మేడం. అలాగే ఇక్కడ బలభద్రపురం టీమేట్ ఏదైనా చిన్న విషయాన్ని ఇలా ఫోన్ చేసేటోడికల్లా వెంటనే నాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు మేడం. మీలాంటి అప్లైన్ దొరికినందుకు అమ్మ మాకు అప్లైన్ గా దొరికినందుకు చాలా చాలా హ్యాపీ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. మేడం.
గుడ్ మార్నింగ్ మేడం, దేవి మేడం. సూపర్ వెరీ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెక్షన్ మేడం. కానీ నిజంగా మీరు రావడం వల్ల చాలా మందికి ఒక వెలుగు వచ్చింది మేడం. నిజంగా చెప్తున్నాను, మాకు అప్లైన్ అంటే ఏ టైంలోనన్నా సరే మాకు మంచి దారి చూపించారు. ఎక్సలెంట్ గానా మేము ఈ స్థితికి వచ్చాం, ఇప్పుడు సిల్వర్ లో ఉన్నామంటే మీరే మేడం. నిజంగా ఎప్పుడు కూడా అప్లైన్లు ప్రతి ఒక్కరు చెప్తుంటారు, అప్లైన్లు డూప్లికేట్ చేయండి, అప్లైన్లు ఏం చేస్తే అదే చెయ్యండి అంటుంటారు. కానీ మేము అలాగే చేస్తున్నాం, మీరు చేసేటట్టు కూడా చేస్తున్నారు. ఎక్సలెంట్ మేడం. నిజంగానే మీ డ్రీమ్స్ మనందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. మీ సార్కి ఇల్లు కట్టి ఇస్తారు మేడం మీరు తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెంకటలక్ష్మి గారు అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. థ్యాంక్ యూ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ జర్నీ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇప్పుడే కాదు, మాతో ఉన్నప్పుడు కూడా ఇలా మేడం, అలా మేడం, ఇలా చేయండి మేడం అని చెప్తూ ఉంటారు. ఆ, మేమంటూ వెస్టీజ్ అంటూ ఎప్పుడు వదలం మేడం అని మీకు కూడా మేము చెప్తాము. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ ఏదైతే పెట్టుకున్నారో క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1 lakh ప్లస్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ దేవిశ్రీ మేడం, మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం.